ప్రార్థన చేసుకుని 26వ సులువు ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత నాయనా 26వ సులువు ధ్యాన కూడికలో మేము ఉండటకు మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో బలమునిచ్చి, క్షేమమునిచ్చి, నీ సిలువను గూర్చిన సత్యాలను మేము పొందుకోవటానికి ప్రభువా, నీ సిలువకు మహిమకరముగా, నీ సిలువకు ఘనతను ఆపాదించే బిడ్డలముగా ఉంటుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి నుండి ప్రభువా 26వ సులువు ధ్యాన కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి చివరి వరకు నీ అధ్యక్షతలో మీ కృపలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా, ఘనతకరంగా ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు, చేరువచ్చిన సంఘానికి నాయన దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. నీ సత్యాన్ని వెంబడించే విడులముగా నాయన నీ కృపను పొందుకొని దీవెనకరమైన కుటుంబాలు ఉంటకు సహాయం చేయండి. మేము నీ వారముగా బ్రతకాలని ప్రభా, మీరు మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. నేను వెంబడిస్తూ, నేను మహింపరుస్తూ, నీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉండే భాగ్యం దయచేయండి. శత్రు సంబంధమైన ప్రతి అభ్యంతరంలో ఆటంకాలను అయిపరిచి నీ సన్నిధిని అనుభవించే భాగ్యం అందరికీ అనుగ్రహించున్నాను. యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లెంటుకాల పాటల పుస్తకం నుండి 21వ కీర్తన పాడుకుందాము. లెంటుకాల పాటల పుస్తకం నుండి 21వ కీర్తన. పాపిని యేసు ప్రభువు, నే పాపిని యేసు ప్రభువు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభువు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభువు. పాపము మోసితివే, నా శాపము బాపితివే, పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభువు, నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభువు. చెందిన రక్తమున నే పొందిన స్వస్థతను, చెందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభువు, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభువు, మంటిని యేసు
కనుగొంటిని నీ కృపను వంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను రానుంటిని నీ దరికి నన్ను గావు యేసు ప్రభు రానుంటిని నీ దరికి నన్ను గావు యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు 29వ కీర్తన పాడుకుందాము. రాజులకు రాజైన కీర్తన పాటల పుస్తకం నుండి 29వ కీర్తన. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరు లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. కరుణగల సోదరుడై ఈయన ధరణికే తెంచెనయ్యా. కరుణగల సోదరుడై ఈయన ధరణికే తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను. నక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను. ఒకంత స్థలమైనాను మన విభునికే కాడలేకుండేను. ఒకంత స్థలమైనాను మన విభునికే కాడలేకుండేను. రాజులకు రాజైనాయి
మన విభుని పూజ చేయుటకు రండి. అపహాస్యములు చేయుచు నాయన యాననము పయనమయుచు అపహాస్యములు చేయుచు నాయన యాననము పయనమయుచు కృపమాయి నా సైనికులెందరును నెపములెంచుచుగొట్టిరి. కృపమాలి నా సైనికులెందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కరమున తొక్కరిల్లు పుడకను స్థిరముగా నడచివారు. కరమున తొక్కరిల్లు పుడకను స్థిరముగా నడచువారు. ధరణిపతి శ్రేష్ఠుడా నీకెప్పుడు దండమనుచును మ్రొక్కిరి. ధరణిపతి శ్రేష్ఠుడా నీకెప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఎట్టి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా ఎట్టి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా అడ్డాము సముద్రుడను పరలోక పట్టణమున చేర్చును. అడ్డాము సముద్రుడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరారు. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరారు. దరికి చేరిన వారిని
ప్రభువు ధనములెన్నడు దూరము దరికి చేరిన వారిని ఈ ప్రభు ధనములెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొత్తు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనమలా నిలిచిండి 69వ సంకీర్తన మొదటి నుండి 12వ చరణం వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన మొదటి నుండి 12వ చరణం వరకు. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. వెలుగనీయని అగాధమైన దొంగ భూమిలో నేను దిగుమోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టేవారు నా తల వెంట్రుకల కంటే విశాలముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధి హీనత నీకు తెలిసైనది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకువారు నా వలన అవమానములొందనీయకము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసము నుండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చుని వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. తండ్రికి కుమారుని పరిశుద్ధాత్మకు ఆదియా ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్.
దయచేసి కూర్చోండి. లెట్లోని 26వ సిలువ ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలను మరి ఏర్పాటు చేసిన కుటుంబాల్లో నుండి ఎవరైనా చదవాలని ఆసక్తి కలిగిన వారు దయచేసి చదువుటకు రావాలని మనవి చేస్తున్నాం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనము. యోబు గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథం నుండి 30వ యోబు గ్రంథము 30వ అధ్యాయము 9 నుండి 12 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుచు నేను వారికి సామెతగా ఆస్పదమునున్నాను. వారు నన్ను అసహ్యించుకుందురు, నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుందరు. నా కుడి ప్రక్కను అల్లరి మొక్కలు లేచును, వారు నా కాళ్లను తొట్టిల్ల చేయుదురు. పట్టణమునకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. ఈ వాక్యం ఇంత పర్యంతం. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 31వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వరకు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన్ను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయేది. వాక్యం ఇంత పడింది. 20వ కీర్తన పాడుకుందాము. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 20వ కీర్తన. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని
నా పాపము దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును దయపీడనతో మృగవంచనతో దిగజారితి చావునకు ధనపీడనతో మృగవంచనతో దిగజారితి చావునకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భూమికి తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ఇలా వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదేశున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందుముని వనచు వాగ్దానము చేయగానే పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పలుమారులు వినుచుంటి నజరేయుని ప్రేమ కథ పరిహాసము చేసితిని పరమార్థమే మోసమని పశుప్రాయుడనై జీవించుటచే ప్రార్థించెను ఈ సిలువ పశుప్రాయుడనై జీవించుటచే ప్రార్థించెను ఈ సిలువ ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. మరి లెంటులోని 26వ సులువు ధ్యాన కూడికలోనికి మనం ప్రవేశించాము. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. పొట్టి మాణిక్యాలరావు గారు, కొండేటి కర్నేలు రత్నకుమారి గారి కుటుంబము, కొండేటి డేవిడ్ రాజు రూపవతి గారి కుటుంబము, కొండేటి లాజరు మరియమ్మ గారి కుటుంబము, గుడిసే జ్ఞానకుమార్ చిట్టి మేరీ గారి కుటుంబం, పొట్టి జోసెఫ్ రాజ్ మేరీ జాస్మిన్ గారి కుటుంబము, పొట్టి లూదర్పాల్ రాజ్ కుమారి గారి కుటుంబము, పొట్టి డేవిడ్ రాజ్ ప్రమీల శారద గారి కుటుంబం, పొట్టి సుందరబాబు లత గారి కుటుంబము, కొండేటి బెంజమిన్ ప్రేమవతి గారి కుటుంబం, పొట్టి అన్నమ్మ గారి కుటుంబం. ఈ కుటుంబాల ద్వారా లెంటులోని 23వ సులువు ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు చాలా ఉన్నతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రతిదినము ప్రభు సన్నిధిలో ఉండటానికి మీరు చేస్తున్న ఈ ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీరు చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి గొప్ప కార్యాల చేత మిమ్మలను కుటుంబాలను దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. విశ్వాసముతో ప్రతిదినము మరి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఈ 40 రోజుల్లో సిలువ సత్యాన్ని మనము గ్రహించుకుంటూనే సిలువ దగ్గర నా జీవితం ఏ రీతిగా ఉందో పరీక్షించుకుంటూ సిలువను ఘనపరుస్తూ ఉన్నాం, సిలువను మహిమపరుస్తూ ఉన్నాం. లోకానికి సిలువ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, సిలువ రక్షించబడిన వారికి శక్తి. చాలా మందికి అది ఆటంకముగాను మరి వెర్రితనముగా ఉండొచ్చు, కానీ మనలాంటి విశ్వాసులకు అది గొప్ప శక్తి అని చెప్తూ వస్తూ ఉన్నారు. దేవుని ఎడల మీకున్నటువంటి మనస్సును దేవుడు ఇంకను బలపరుస్తూ ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసము, కృప అనే పదాలు మనము బైబిల్ గ్రంథం నుండి వింటూ వస్తూ ఉంటాం. విశ్వాసము, కృప, మహిమ ఇలాంటి పేర్లు అవి మనము కూడా మనం పెట్టుకుంటాం. మంచిదే. అయితే విశ్వాసము, కృప, మహిమ ఈ పేర్లు, దీని అర్థము కొన్ని పర్యాయాలు మనకు పూర్తిగా తెలియదు. విశ్వాసులముగా, దేవుని కృపకు పాత్రులముగా, ఆయనకు మహిమకు కారణముగా ఉన్నామని చెప్పుకుంటాం. మంచిదే. అయితే బైబిల్ జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, ప్రతివారి విశ్వాసాన్ని దేవుడు తోస్తాడు అనేది, కొలుస్తాడు. ఒక తక్కెడలో వస్తువులను తూచినట్లుగా విశ్వాసము తోచబడుతుంది. వయసులో వ్యత్యాసం ఉన్నట్లుగా విశ్వాసంలో కూడా మనం వ్యత్యాసం కలిగి ఉంటాం. అందరికీ ఒకే స్థాయి విశ్వాసం. కనుక కృప కూడా అందరికీ ఒకే రాతిగా ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి. దేవుని యొక్క కృప మీ మీద ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు.
ఆయన మహిమలో కొన్ని పర్యాయాలు మన జీవితం కూడా అంతే. విశ్వాసాన్ని క్యాలిక్యులేట్ చేయకపోయినా, కృపలో హెచ్చు తగ్గులు మనము గమనించకపోయినా, మనం ఎక్కడ దొరుకుతామంటే దేవుణ్ణి మహిమపరిచే దగ్గర. మన విశ్వాసం ఎంతుందో, దేవుని కృపలో మనం ఎంత ఉన్నామో, ఆయనను మహిమపరిచే స్థితిలో మనము తెలుసుకుంటాం. మహిమ అనేది మన భాషలో జ్ఞాపకం చేసుకుంటే, నీ వలన దేవునికి కలిగే ఘనత, నీ వలన, నీ జీవితం వలన దేవునికి కలిగే మెప్పు. మన సామాన్యమైన భాషలో ఎంత ఘనపరచబడతాడో నీలో అంత విశ్వాసం ఉంటుంది. ఎంత ప్రభు ఘనపరచబడతాడో ఆయన కృప నీ ఎడల అంత హెచ్చుగా ఉంటుంది. ఈ యొక్క సూత్రాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకున్న వారం కాదు. అయితే ప్రభునందు ప్రియులరా, ఈ 3 విషయాలలో మనం ఎప్పుడు ప్రయాణము చేయలేము అంటే, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మన బుద్ధిపూర్వకంగా చేసే పాపం వలన ఈ 3 విషయాల్లో మనం వెనకబడిపోతూ ఉంటాం. ప్రజలకు మన పేరు తెలిసి ఉండొచ్చు, మన విశ్వాసులమని వారు గమనించవచ్చు, కానీ దేవునికి నీకు ఈ 3 విషయాల్లో ఎటువంటి సంబంధం ఉందో వ్యక్తిగతంగా నాకు నేను, మీకు మీరు పరీక్షించుకోవాలి. అందుకు మనం అందరము కూడా ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలను గమనించుకుని ఆ ప్రకారంగా జీవించినప్పుడు దేవుని యొక్క మహిమకు మనము కారణమవుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క మహిమను ఎక్కడ మనం దుర్వినియోగం చేస్తాము అంటే, ఆయన మహిమకు బదులు, ఆయనను ఘనపరచడానికి బదులు, ఆయన హెచ్చించటానికి బదులు ఏ వాక్యాన్ని అయితే మనము తీసుకోమో, దేవుడు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. మనము పాటించలేకుండా, దాన్ని తీసుకోలేకుండా వాటిని పెడచెవిని పెట్టేటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మన పక్కనే మన శత్రువు కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయేంత వరకు మనకి చెమటలు పడతాయి. దేవుని వాక్యమేమో నీ శత్రువుని ప్రేమించమని చెప్తాడు, కానీ మనము దానిని చెయ్యలేము. దేవుని మాటను అక్కడ పెడచెవిని పెడతాం. నువ్వు గనక ఆ తల్లితో, ఆ యవనస్తుడు ఆ తల్లితో నీ పక్కనున్న వారి కొరకు ప్రార్థన చేసే పరిస్థితి వచ్చినప్పుడు, వారి కొరకు ప్రార్థన చేయగలిగితే నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు ఆయన వాక్యాన్ని. ఒకవేళ ఆ రీతిగా చెయ్యకపోతే ప్రభునందు ప్రియులరా, నీ విశ్వాసము తగ్గిపోతుంది. దేవుని కృపలో తక్కువైపోతావు. దేవుని మహిమకు దూరం అయిపోతావు. దేవుడు చెప్తూ ఉన్నాడు, సత్యాన్ని ప్రకటించు అని. అబద్ధం ఆడొద్దు. ఏదైతే సత్యమని తెలుసుకున్నావో అది చెప్పితే నీ మీదకు ఒక నేరం వస్తుంది, ఒక ఇబ్బంది జరుగుతూ ఉంది. నాకెందుకులే అనుకునేటువంటి మాట సామాన్యమైన మనిషి ఉద్దేశం. ఆమోసు ప్రవక్త అరితిగా చెప్పలేదు. నీతి గురించి, న్యాయము గురించి మాట్లాడుతూ, మీరు ఈ రీతిగా అయిపోవడానికి గల కారణం ఏమిటంటే, మీ జీవితంలో దైవ నీతి అనేది లేదు, దేవుని న్యాయం లేదు. మీ స్వార్థముతో బ్రతుకుతూ పరదేశులను, పేదవారిని, విధవరాండ్రులను, తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల న్యాయాన్ని మీరు చూపించలేదు. అసత్యముతో బ్రతికారు. మీరు నీతిని చెప్పగలిగినప్పుడు మీకు అనుకూలమైతే చెప్పారు, అనుకూలము కానప్పుడు వదిలిపెట్టేశారు. ఇది దేవుని నీతి కాదు అని ప్రభువారిని ఖండించారు. మనము కూడా అంతే. నలుగురు మనుషులు కలిసి, 10 మంది కలిసి ఒక వ్యక్తి మీద అన్యాయంగా వెళుతూ ఉన్నారు. అది అన్యాయమని మనకు తెలుసు,
కానీ దాని గురించి మనం మాట్లాడము. కారణం ఏమిటంటే లోకాన్ని అమితముగా ప్రేమించాము కాబట్టి. సత్యాన్ని చెప్తే, నీతిని అనుసరిస్తే ఎక్కడ విభేదాలకు గురి అయిపోతామేమో అనేటువంటి భయం. కానీ దేవుడు ఇవేమీ తీసుకోడు. నీ విశ్వాస పరిమాణాన్ని చూస్తాడు. నీ కృపలో నీ హెచ్చుతగ్గులను చూస్తాడు. దేవునికి నీవు ఆపాదించిన మహిమను చూస్తాడు. ఎందుకు ఈ విషయాల్లో వెనకబడిపోతాము అంటే, ప్రభునందు ప్రియులరా, మానవుడు తన మనస్సులో పుట్టిన అసూయ, అసూయలో నుండి పుట్టినదే మనిషిని హేళన చేసే స్థితి. ఎప్పుడు ఒక మనిషిలో అసూయ కలుగుతుంది అంటే, తన జీవితాన్ని ప్రభువు దగ్గరకు తీసుకురాలేనప్పుడు, రెండవది తన జీవితంలో ఎదటివారు తనకంటే ముందుకు పరిగెడుతూ ఉన్నప్పుడు మనిషి తట్టుకోలేడు, అసూయపరుడైపోతాడు. ఆ అసూయలో నుండి పుట్టిందే హేళన. హేళన అనే పాపము మనుషుడు బుద్ధిపూర్వకంగా చేస్తాడు. తన మనస్సులో కలిగినటువంటి దుర్బుద్ధిని బట్టి ఎదుటి వారిని హేళన చేస్తాడు. ప్రభునందు ప్రియులరా, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నా వైపుకు కొంచెం మీరు చూడండి. చక్కగా మీరు కూర్చున్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటా ఉన్నారు. మనసులో ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎలాగ తగ్గించి మాట్లాడాలో అనేది హృదయంలో ఆలోచించుకుంటాం. ఎలాగైనా అతన్ని హేళన చేయాలి, 10 మందిలో అవమానపరచాలి. ఈ అవమానపరిచేటువంటి గుణం కాశ్మీర్లోనో ఒక స్థలంలోనో కాదు, మనుషుని యొక్క హృదయములో, మనుషుని యొక్క అసూయతో కూడిన ఆలోచనలో అది పుడుతుంది. అది కొంచెముగా ప్రారంభించబడి, ప్రభునందు ప్రియులరా, మన వలన అనేక హృదయాలు దుఃఖపడే రీతిగా మనల్ని చేసేస్తుంది. ప్రతివారు కూడా నీకంటే తక్కువే అనేటువంటి బుద్ధిలో బ్రతుకుతాం. కానీ బైబిల్లో దేవుడు ఆ రీతిగా చెప్పలేదు. ప్రతివాడు నీకంటే యోగ్యుడని నీవు ఎంచుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడతావో, పాపాన్ని మనము కొంచెం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. క్రీస్తునందు ప్రియులరా, దావీదు భక్తిపరుడు, కానీ తన భార్య హేళన చేసింది. తన జీవితంలోనికి మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం చాలా గొప్ప ఘనత. కానీ దావీదును హేళన చేసింది. తన హేళన జీవితము, ఒకవేళ దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడా? రాజు తన భర్త దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. తన జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. కానీ చాలా హేళన చేసి దేవుని చిత్తాన్ని ఎరుగనటువంటి ఆ తల్లి ఒకవేళ శాపానికి గురయిందేమో. మనకు మరొక ఆయన తెలుసు. ఒక ఆయనను హేళన చేశారంట కొంతమంది పిల్లలు. ఏమని? బోడివాడని అంత బట్టతల ఉందేమో ఏలేగా. చాలా హేళన ఎగతాళి చేశారు ఆయనకున్నటువంటి భావాన్ని బట్టి, ఎపియరెన్స్ను బట్టి, తనకున్నటువంటి శరీర బలహీనతలను బట్టి హేళన చేశారు పిల్లలు. దేవుని ఉద్దేశము తెలియక, అందుకనే అపహాస్యము చేయుట మంచిది కాదు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, అపహాసుకులతో కలిసి కూర్చోవద్దు. 6 నెలలు వారితో ఏమమ్మా సామెతది, వాళ్ళకి లాగే మారిపోతాము. ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, ఎదుటి వారిని హేళన చేసేటప్పుడు ఎవరైతే హేళన చేస్తున్నారో ఆ హేళన మాటలను బట్టి పక్కవారు నవ్వుతూ ఉంటే హేళనలో జరిగేటువంటి కృటితనం, ఎవరిని హేళన పరుస్తున్నామో వాళ్ళని చూడబట్ట. మనం ఎటకారం చేసేటప్పుడు 10 మంది నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వును చూసి ఇంకెక్కువ చేస్తుంది.
మన మాటలు ఆ వ్యక్తిని ఎంత గాయపరుస్తున్నాయో మనం చూడం. ఈ నలుగురు నవ్వుతున్న దాన్ని చూస్తాం. అది ఏళనలో ఉండేటువంటి పాపం. క్రీస్తునందు ప్రియులరా, దాని వలన చాలా మంది శాపగ్రస్తులైపోయారు. దేవుని వాక్యంలో జ్ఞాని అయిన సలోమాను చెప్తాడు, అపహాసకుణ్ణి గద్దించకూడదట. ఎందుకంటే వాడు బుద్ధి తెచ్చుకోడు, బుద్ధిని నేర్చుకోడు. నరనరాల్లో వాడికి అపహాస్యము చేయడము, ఏళన చేయటమే. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభునందు ప్రియులరా, కొన్ని మాటలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోబు ఏళనకు కారణమయ్యాడు అట. చాలా భయంకరమైనటువంటి ఏళన పొందుకున్నాడు. ఏళన చేస్తున్న వారికి తెలియదు యోబు జీవితం వెనక దేవుని యొక్క రహస్యం ఏమిటో. ఈవెన్ యోబుకు కూడా తెలియదు తాను ఏ రీతిగా అయిపోయాడు అని. తాను అనుభవిస్తున్నటువంటి శ్రమ, శరీర రోగము, కుటుంబములో ఎడబాటు, ఇవన్నీ కూడా యోబుకు తెలియదు. అయినా యోబు దేవుని ఎడల భక్తి కలిగి జీవించాడు. కానీ ఆనాటి కాలంలో ప్రభునందు ప్రియులరా, యోబును చాలా మంది ఎగతాళి చేసినట్లుగా ఈరోజు పాఠ్యభాగంలో మనము చదువుకుంటూ వచ్చాం. 30వ అధ్యాయంలో మొదటి వచనం, నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారిని నేను తలంచి. ఒకప్పుడు వారి పరిస్థితి, ఇప్పుడు వారందరూ కూడా ఏళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎగతాళి చేయవారు ఎటువంటి వారంటే మందలు కాయవారు కాదు, మందలో కాసి కుక్కలతో నుండుటకు కూడా. 9వ వచనం, అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను, వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోవు. యోబు హేళనల మధ్యన, అపహాస్యముల మధ్యన, ఎగతాళి మధ్యన ఉన్నాడు. యోబును గురించినటువంటి ఒక కన్క్లూజన్, ఒక మాట విశ్వాసులుగా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిహాసము చేసేవాడు, ఎగతాళి చేసేవాడు, అపహసించబడేవాడు, ఎగతాళి చేయబడేవాడు, వీరిద్దరిలో దేవునికి ఇష్టమైన వాడు ఎవడంటే అపహసించబడేవాడే. మనం ఎవరిని ఎగతాళి చేస్తామో, ఎవరిని అపహాస్యము చేస్తామో వారికి దేవుడు ఇష్టము, దేవుడు వారికి ఇష్టం. దేవుడు ఖచ్చితంగా వారిని ఒక దినాన్ని బలపరుస్తాడు, హెచ్చుగా తీసుకొస్తాడు, ఘనపరుస్తాడు. కనుక ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనం చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, వీరందరూ పలహారానికి వెళ్ళిపోతున్నారు అన్నా సరే, మనము ఖచ్చితంగా కంటిన్యూ, మనం ఖచ్చితంగా దేవుడితో ఆ సహవాసాన్ని విడిచిపెట్టాలి. వారు ఒకవేళ ఆ రీతిగా చెప్పటానికి వారు, దావీదు అంటాడు, షిమీ తిడుతూ ఉన్నాడు, వాడు తిట్టడానికి దేవుడిచ్చాడేమో, పడటానికి నేను ఉన్నాను. ఇప్పుడు ఈ సమయము నేను ఎగతాళి చేయబడాలి, ఈ సమయంలో నేను అపహాస్యం చేయబడాలి. దావీదు పడిపోయాడని ఒక వ్యక్తి తిడుతూ ఉన్నాడు, తిరిగి దావీదు రాజు అయ్యాడు. ప్రభునందు ప్రియులారా, ఎగతాళి చేయబడుటము ఆశీర్వాదకరమేనేమో, తక్కువేమి కాదు. మీకు ఒక మాట చెప్తాను. నా బొగ్గ మీద ఒక మచ్చ ఉంది, చిన్నప్పుడు కాలింది. పెళ్లి చూపులకి వెళ్తూ కావడంది, ఆయన సగం కాలిపోయి ఉన్నాడు, నాకుందండి నాకుందండి. పాపం ఎలిసి పాస్టమ్మ గారు మరి పెళ్లికి ముందు చూడలేదేమో. దేవుని కృప. ఎగతాళి మనము చేయబడటం కొన్ని సందర్భాల్లో దీవెనే. అయితే యేసు ప్రభు వారిని
ఈరోజు మనము చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో వారు కూడా ఆ రీతిగానే ఆయనను విపరీతమైనటువంటి అపహాస్యానికి గురి చేశారు. మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం. రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ ఎర్రిళ్లతో తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి. యేసు ప్రభువారు హేళన చేసిన విధానం ప్రభునందు ప్రియులారు, భూమి మీద ఎవరు కూడా అంతగా హేళన చేయబడలేదు. దేవుణ్ణి హేళన చేసిన విధానం ఎంత భయంకరంగా ఆయనను ఎక్కిరించారో మనం ఈ వచనాలన్నీ చదువు. దేవుడు వారితో 3.5 సంవత్సరాల సువార్త చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు వారి పట్ల చేసి తన యొక్క జీవితంలో ప్రజలు ఏ రీతిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడో, ఎందుకొరకు తాను ఈ లోకంలోనికి వచ్చాడో సమస్తాన్ని కూడా ప్రభు వారికి ఎప్పటికప్పుడు బయలుపరిచాడు. ఒక పక్క దేవుని యొక్క సువార్త, రాజ్య సువార్త ప్రబలమైపోతుంది. అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, మత పెద్దలు అన్నారు, లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది అని చెప్పి అసూయతో ఆయన మీద అనేకమైన నేరాలు మోపారు. అందులో మొదటిది కైసరుకు వ్యతిరేకముగా ఈయన రాజు అని చెప్పుకున్నారు. ఈయన ఎప్పుడూ రాజు అని చెప్పుకోలేదు, కానీ వారే యేసు ప్రభును రాజును చెయ్యాలన్నారు. పిలాతు యూదుల రాజు అయిన మీ రాజును ఏమి చేయమంటారు అని అడిగితే వారు కంఠోపతముతో మాకు రాజు కైసరు తప్ప మరి ఎవరునో రాజు లేరని వారికి ప్రత్యుత్తరము ఇచ్చారు. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు, మరి ఈ రాజును ఏమి చేయమంటారని చెప్పినందుకు యూదుల రాజు అయినటువంటి యేసును వారు అపహాస్యము చేశారు. ఎక్కడో తూర్పు నుండి వచ్చినటువంటి జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజును మేము పూజించాలి, మాకు దొరికినటువంటి గ్రంథంలో యూదుల రాజు పుడతాడు, లోకరక్షకుడు, ఆ రక్షకుడిని మేము ఆరాధించాలి, పూజించాలని ఆ రాజు దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల కంటే చిన్న వయసు కలిగినటువంటి పసిబాలుని చూచి విస్తారమైనటువంటి బంగారమును, బౌలమును, సాంబ్రాణిని కానుకలుగా ఇచ్చి జ్ఞానమంతటిని వారి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. మీరు రాజు అని కొనియాడ దేవుణ్ణి ఘనపరిచారు. వారికి దొరికినటువంటి గ్రంథములో యూదుల రాజే నిజమైన రాజు, సర్వలోక రక్షకుడు, దేవుని రాజ్యాన్ని భూమి మీద కడతాడు, ఆయన రాజ్యము ముందు సర్వలోక రాజ్యాలు కూలిపోతాయి, ఆ రాజ్యములో ఈ రాజే మనల్ని చేరుస్తాడు. మరణము తరువాత ఉండేటువంటి ఆ శాశ్వత రాజ్యము, నీతిమంతులు ఉండేటువంటి రాజ్యము, పరిశుద్ధులు ఉండేటువంటి రాజ్యము, మానవుడు సమీపించలేని రాజ్యానికి ఒక రాజు చేరుస్తాడు. ఆయన సర్వలోక రక్షకుడు అని ఆయనను ఎత్తుక్కుంటూ వచ్చిన వారు యేసు ప్రభు పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని పూజిస్తూ ఉంటే, ప్రభునందు ప్రియులారా, యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో అంటాడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది, ఆయన రాజుగా లోకములో జన్మిస్తాడు, ఆయన దేవుని కుమారుడు, సర్వలోక రక్షకుడు, యూదుల రాజు అని వారు హేళన చేస్తూ ఉన్నారు. ఎలాగే హేళన చేస్తూ ఉన్నారు అంటే 27వ వచనంలో, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి
ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతులు ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇదుల రాజా నీకు శుభమని అపహాస్యము చేశారట. నువ్వు ఏదైతే చెప్పుకున్నావో అది నీవు కాదు అని హేళన చేస్తుంటానికి నీవు రాజువా, ఇదిగో ఈ రీతిగా హేళన చేశారట. కిరీటము పెట్టారు, ముళ్ళ కిరీటం బంగారపు కిరీటానికి బదులు, రాజదండానికి బదులు ప్రభునందు ప్రియులారా ఒక రెల్లును, గడ్డి రెల్లును ఉంచారు. ఈయన సింహాసనాన్ని మనము చూశాం. యెషయా గ్రంథములో, ప్రకటన గ్రంథములో మనం చూసినప్పుడు అత్యున్నత సింహాసనం మీద యేసు ప్రభు ఆసీనుడై ఉన్నారు. పరలోక సైన్య సమూహములన్నీ కూడా ఆయన ఎదుట రెక్కలు చాచి, రెండు రెక్కలతో తమ ముఖమును, రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, రెండు రెక్కలతో ఆ సింహాసనము చుట్టూ ఎగురొచ్చు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడే దేవుడు ఎలాంటి పరిస్థితులకు అపహాస్యము చేయబడుతుంది. ప్రభునందు ప్రియులరా ఆయనను రాజుగా అపహాస్యము చేశారు, యూదుల రాజుగా. రెండవది, ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారు. ఎప్పుడైనా ఈ చరిత్ర మనకి తెలుసు. ఉమ్మి వేయటము ఎంత అసభ్యకరమైన పరిస్థితి. మనం ఎవరి మీద వెయ్యం, దేవుడు మనకు ఆ ధన్యతనిచ్చాడు. మనం వెయ్యగలము, మంచిదే. కానీ యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము ఊశారు. ఎంతగా హేళన చేశారు అంటే, ఆయనను దేవుని కుమారుడను అని ఆయన చెప్పుకున్నాడు గనుక మత్తయి సువార్త 26వ అధ్యాయములో 63వ వచనము, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై ఉండుట వచ్చి మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకుని, ఇంక మనకు సాక్షులతో పనేమిటి, ఈయన దేవుని కుమారుడు. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతామో, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు ఆయన ఎంత బలహీనుడో ఆయనను అపహాస్యం చేయటానికి ఆయన మీద ఉమ్ము వేశారట. ప్రభునందు ప్రియులారా, ఎవరి వ్యక్తి జీవితాన్నైనా మనం చూసినప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక చేయరాని కార్యం చేసినప్పుడు, వీని తండ్రి చాలా మంచివాడు, వీడు మాత్రం ఇలాగ పుట్టాడని మనము తక్కువ చేసుకుని ఆయనని హేళనకరమైన మాట ఉమ్ములు కూడా వస్తాయి కొన్నిసార్లు. వారి హేళనలో దేవుని కుమారుని హేళన చేయటం, ఉమ్ము ఊసి ఒక రెల్లుతో ఆయనను కొట్టాడు. నీవెంత బలహీనుడవో చూడు, నీవు దేవుని కుమారుడువు కాదు. ఆయన చెప్తున్న మాట, ఆ వస్త్రము ఆయన మీద నుండి తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయి ఆయనను అపహాస్యము చేశారు రాజు అని, ఆయనను అపహాస్యము చేశారు దేవుని కుమారుడు అని. ఈ రోజున యేసునందు విశ్వాసము కలిగిన బిడ్డలముగా నీ జీవితంలో, నా జీవితంలో యేసును చూచి మనము నేర్చుకునేటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. వారు అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు ఆయన రెండు చేతుల్లో మేకులు కొట్టడానికి ముందుగానే ఆయన మనస్సులో ఈ హేళన ద్వారా మనస్సులో మేకులు కొట్టారు. హేళన అనేది చేతిలో గాయపడిన మేకులు కట్టి వారు చేసిన అపహాస్యము మరింత భయంకరమైనది. హేళన అనేది ప్రభునందు ప్రియులారా సాతానుడు చేసేటువంటి కార్యం. ఎప్పుడు కూడా యేసు ప్రభుని వారిని మన జీవితం ద్వారా హేళన చేయకూడదు. సాతానుడు
ప్రధాన యాజకులను ఎన్నిక చేసుకుని వారి యొక్క అసూయ చేత, వారిలో ఉన్నటువంటి ద్వేషము చేత, అపహాస్యము చేత ఆయనకి డైరెక్ట్గా వెళ్ళి సిలువ వేయలేదు. ఆయన ఏదైతే బోధించాడో వాటన్నిటిని బట్టి ఆయనను హేళన చేశారు. ఆయన రాజుగా, రక్షకుడిగా, దేవుని కుమారుడిగా చెప్పుకో. నికోదేము ఒక రాత్రి వచ్చాడు. నాయనా, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవరు చేయలేరు. కానీ ఆయనను హేళన చేయటంలో మరి నికోదేము మనకు కనిపించటం లేదు. హేళన అనేది ప్రభునందు ప్రియులారా సాతానుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఆయుధం. మరి యేసు ప్రభు జీవితంలో నుండి మనము నేర్చుకునేటువంటి గొప్ప కాదు. ఇన్ని హేళనల మధ్యన ఆయన మౌనముగా ఉండిపోయి, వారు ఎంత ఆయన మీద దుర్బుద్ధితో ఇటువంటి కార్యాలు చేసినా ఆయన మాత్రము మౌనముగా. కారణము, ఆయన సిలువ ఎక్కి ఆయన సిలువలో తను తాను అప్పగించుకుంటేనే తప్ప నీవు నేను పాపులమైన మనకు రక్షణ లేదు. రక్షణ అందించటానికి ఈ లోకంలో సమస్తమైన హేళను ఆయన అనుభవించారు. పేతురు భక్తుడు మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో రాయబడిన మాట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చువానికి తన్ను తాను అప్పగించుకోలేదు. ఎలాగ దేవుడు తనకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి, తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని కార్యాన్ని నెరవేర్చడానికి అప్పగించుకున్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి మహిమపరచుటానికి నీ జీవితాన్ని సమర్పించుకున్న తరువాత ఈ లోకము నిన్ను హేళన చేస్తుంది, అపహాస్యము చేస్తుంది. నీ జీవితాన్ని నీ విశ్వాస పరిమాణము చొప్పున, దేవుడు నీకు అనుగ్రహించిన కృప చొప్పున అన్యజనుల ఎదుట ఆయన నామము దూషించబడకుండా మహిమపరచబడగలిగినటువంటి స్థితిలో నీవు నేను ఖచ్చితంగా ఉండాలి. వీరి దేవుడు ఇటువంటి వాడా అనుకుని మరొకసారి మన ద్వారా ఆయన హేళన చేయబడకూడదు. వీరి దేవుడు ఇంత తక్కువ వాడా, వీరి దేవుడు ఇటువంటి వాడా. వారు రాజు అని పాడారు, కానీ వీరి మాటలు రాజు బిడ్డలలాగా లేవు. వారు దేవుని కుమారుడు అని దేవుడు చెప్పుకొని ఆ కుమారులుగా మనల్ని ఆపాదించినప్పుడు వీరి దేవుని బిడ్డలా అనేటట్లుగా లోకములో మనము జీవించాలి. దేవుని బిడ్డలము, మన దేవుడు రాజు అయితే రాజరికాన్ని లోకములో చూపించాలి. ప్రభు చెప్తున్న మాట పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై మీరు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని ప్రజలను, దేవుని సొత్తైనటువంటి ఇది ఆపాదించాడు దేవుడు మనకు. ఆ వాటన్నిటినీ భరించినాడు గనుక వీటన్నిటిని దేవుడు మనకు ఆపాదించాడు. దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క రాజరికము, దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా నీళ్ళ ద్వారా బయలుపరచబడాలి. లేకపోతే మనము దేవుణ్ణి హేళన చేసిన వారమైపోతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు రాజరిక వ్యవస్థ రాశాడు. నా బిడ్డలు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా జీవించాలి అన్నాడు. ఎవరు ధన్యులో, ఎవరు దేవుని బిడ్డలు? సాత్వికులైనటువంటి వారు, ఆత్మవిషయమై దీనులైనటువంటి వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, సమాధానపరచువారు. ఈ తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోనికి పంపించినప్పుడు ఆత్మలో దీనత్వాన్ని ప్రభు చూపించాలి, సాత్వికాన్ని చూపించాలి, సమాధానపరచాలి. ప్రభునందు ప్రియులరా, నీతి కొరకు దేవుడు ఆకలి దప్పులు కలిగి ఆయన బిడ్డలమైన మనము ఆ రీతిగానే ఉండాలి. పేతురు ప్రభునందు ప్రియులరా మనకు జ్ఞాపకం చేస్తున్న మాట చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అంచె దినములలో
అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున దేవుని సన్నిధిలో ఎలాగ జీవిస్తారు అంటే, అపహాసకులు దేవుని చిత్తము కంటే, దేవుని మహిమపరచటము కంటే తమ ఆలోచనల చేత బ్రతుకుతారు. ఇది అపహాస్యము చేసేటువంటి జీవితం. దేవుడు నీ కొరకు ఒకసారి తను తాను పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. నీవు రక్షించబడాలని, నీవు గణపరచబడాలని, దేవుని రాజ్యవాసిగా ఉండాలి. నిన్ను కడిగి పవిత్రపరచటానికి తన రక్తాన్ని దారపోసాడు. నీవు నీతిమంతుడిగా ఉండాలని తన ప్రాణమే పెట్టాడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆనాడు సైనికులు, యూదులు, ప్రధాన యాజకులు అపహాస్యం చేసినట్లుగా మన క్రియల చేత మనం అపహాస్యము చేయకూడదు. దైవ చిత్తాన్ని ఎరిగిన వారమై శరీర ప్రాణాత్మలలో పరిశుద్ధతను, శిలువ విమోచనను చూపించాలి. 40 రోజుల లెంటు కాలము సరిపోదు వాస్తవాన్ని. అయితే దేవుడు కృపను అనుగ్రహించి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను గణపరచడానికి ప్రభు కృప దయచేశాడు. పాపానికి దూరముగా శిలువ రక్తము చేత కడగబడి నీవు శిలువ రక్తాన్ని లోకానికి చూపిస్తూ, నా పరిశుద్ధతకు కారణం ఇదే, నా పరిశుద్ధతకు కారణం ఇదే అని చూపించవలసిన వారు. ఇప్పుడు ఆ రీతిగా నీవు చేస్తావు, దేవుని యొక్క కృపకు నీవు పాత్రువైపోతావు. ఇన్ని హేళన మధ్యన ఒక వ్యక్తి అంటాడు, అయినా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను, నీవు రాజువు, నీకు ఒక రాజ్యం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పాద సన్నిధిలో ప్రణమిల్లి వేడుకున్నట్లుగా నీవు నేను ఆ కార్యం చేయాలి. డబ్బులు ఉండనివ్వండి, లేకపోయినవ్వండి, ఆరోగ్యం ఉండనివ్వండి, లేకపోతే దేవునితో సహవాసాన్ని మనం కోల్పోకూడదు. నీ విశ్వాసము తోచబడుతుంది, నీ కృపలో హెచ్చు తగ్గులు ఉంటాయి. నీవు దేవుని ఏ రీతిగా మహిమపరిచావో ఆ రీతిగా నేను జరుగుతుంది. దేవుడు మీ విశ్వాస కృపలను బలపరిచి దీవించను గాక. ప్రభునందు ప్రియులరా, చివరి ప్రార్థన చేసుకుందాము. అవకాశం ఉన్నవారు లేచి నిలబడండి. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీ ప్రేమ చేత, నీ కృప చేత నీ సన్నిధికి తీసుకుని వచ్చారు. 26వ శిలువ ధ్యాన కూడికలు ఈ రీతిగా ఉండే ధన్యతను మీరు అనుగ్రహించారు. గొప్ప దేవుడు నాయనా, నీకు వందనాలు. కృప చూపించి బలపరచండి, మేలు చేయండి. నీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభు. అందుకు మా జీవితాలను ఎన్నిక చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బలహీనులనేమైన మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను. నీ నామానికి బలము కలగటానికి, మహిమ కలగటానికి ప్రభువా, అటు రీతిగా మేము జీవించే కృప దయచేయండి నాయనా. ఎంతమంది నిన్ను హేళన చేసి అపహాస్యం చేసిన నా రక్షణ కొరకు, మా రక్షణ కొరకు నిన్ను నీవు తగ్గించుకున్న స్థితిని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని నీ బిడలముగా బ్రతికే ధన్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు నిన్ను విడువక నీ సిలువను ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, నీ సిలువను పరిశుద్ధపరుస్తూ నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ సిలువ ధ్యాన కుడికల ద్వారా నీ బిడ్డలు పొందుకునే ప్రతి ధన్యతను పొందుకునే కృప దయచేయండి. పెద్దలను మొదలుకొని పసిబిడ్డల వరకు నీ సన్నిధికి వచ్చారు. నీ కృప చేత బలపరిచి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇలాంటి కాలంలో 26వ సిలువ ధ్యాన కుడికను ఏర్పాటు చేసిన నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రియ కుటుంబాలను దీవించి బలపరచండి. పొట్టి మాణిక్యలరావు గారి కుటుంబం, కొండేటి కర్నేలు రత్నకుమారి గారుల కుటుంబం, కొండేటి డేవిడ్ రాజు రూపవతి గారుల కుటుంబం, కొండేటి లాజరు మరియమ్మ గారుల కుటుంబం, గుడిసే జ్ఞానకుమార్ చిట్టి మేరీ గారి కుటుంబం, పొట్టి జోసెఫ్ రాజ్ మేరీ జాస్మిన్ గారుల కుటుంబం, పొట్టి లూథర్ పాల్ రాజ్ కుమారి గారుల కుటుంబం, పొట్టి డేవిడ్ రాజ్ ప్రమిళ శారద గారుల కుటుంబం, పొట్టి సుందరబాబు లత గారుల కుటుంబం, కొండేటి బెంజమిన్ ప్రేమవతి గారుల కుటుంబం, పొట్టి అన్నమ్మ గారుల కుటుంబం. నాయనా, నీ ప్రియ బిడ్డలు నీ సిలువ వార్తను, నీ సిలువ ఘనతను లోకానికి తెలియచేయటకు బిడ్డలు చేస్తున్న, నీ ప్రియ కుటుంబాలు చేస్తున్న కార్యాలను బట్టి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. చేరువచ్చిన సంఘమును, సంఘ కుటుంబాలను బలపరచండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే
మీ దయగల హస్తము చేత తాకి స్వస్థపరచండి. ఈ లెంటు కాల ప్రయాణము 40 రోజులు ప్రభుని సన్నిధిలో జరుగుటకు కృప చూపించండి. అభ్యంతరాలను ఆటంకాలను లయపరిచి నీ సన్నిధిని సమీపిస్తూ నాయనా 40 రోజుల లెంటు కాలమును నీ నామ మహిమార్థమై జరుగుటకు మమ్మల్ని బలపరిచి నడిపించండి. గుడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను చేరువచ్చిన సంఘాన్ని బలపరిచి దీవించి మేలు చేయమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడు. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందులో నెరవేర్పదా. నేడు మనది నారు మాకు దయచేయము. బయడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలే కాకిని తప్పించండి. రాజ్యము శక్తి నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేస్తున్న కుటుంబం, చేరివచ్చిన సంఘాన్ని నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైండునుగాక. సిలువరా నీలో శుద్ధి నొందే నీలో నెరుగుదు యేసుని కొరకు సిలువలో నా బలియాయి సిలువలో నా బలియాయి నిన్ను రక్షింపాను. మీ అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గ్రుచ్చినారే, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గ్రుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా
నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనస్సులు చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై, నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై నీ శిరస్సుపై, నీ శరీరముపై, నీ శిరస్సుపై, నీ శరీరముపై నన్ను దృచ్చినారి. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. యేసు రక్తం రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య అందరికీ వందనాలు. అందరికీ